ఫర్దర్గా ఇప్పుడు సిబిఐ దగ్గరికి కోర్టు దగ్గరికి హాజరవుతారు. వచ్చిన తర్వాత అవశేషాలు తీసుకుంటారు. ఫర్దర్గా ఆమె ఏమైనా తిరిగి ఒక న్యాయం చేసే ఒక ప్రయత్నానికి ఏమైనా చేసే అవకాశం ఉందా? ఈరోజు అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది 2008లో అసెంబ్లీలో తీవ్రంగా దీని మీద చర్చలు జరిగిన ఈ ప్లేస్ కాబట్టి అసెంబ్లీలో ఈరోజు దీని మీద చర్చ జరగాలి కదా. ఒక న్యాయం జరపలేకపోయాము, న్యాయం జరగలేదు, చట్టాలు చేసాము, వీటికి సంబంధించిన విచారణ అధికారులను పంపించాము, అయినా కూడా ఎందుకు న్యాయం జరగలేదు, మన పార్టీనే మనమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించింది రోడ్డు మీదకి తీసుకొని వెళ్ళేసి ముఖ్యమంత్రిని నిలదీసి అసెంబ్లీలో ప్రశ్నించాము. ఆ ప్రశ్నకి ఇప్పుడు జవాబు ఏమిటి? ఆ జవాబు తల్లిదండ్రులకి మేము న్యాయం చేస్తాము, ఎట్లయినా సరే హంతకులు మనం పట్టిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి దాని మీద రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పాలి. వీటన్నిటికి కూడా వాళ్ళు సమాధానం చెప్తే మాకు ఇంకా ఎనర్జీ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులకు ఉంది, న్యాయ పోరాటం చేస్తున్నాం, మహిళా సంఘాలకు ఉంది, విద్యార్థి సంఘాలకు ఉన్నాయి, అందరికీ ఇంకా పోరాటం చేయాలని ఉంది. వాళ్ళని ఏ రోజుకైనా ఈ రోజుతో సమాధి చేయడం అని అంటే ఆయుష మీరాకు సంబంధించింది. ఈరోజు ఇంకా మీకు న్యాయం చేయలేకపోయాము, మేము తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి ఆయుష మీరాకు చెప్పి తీసుకొని వెళ్తున్నాము. డిసెంబర్ 27కి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. ఇవాళ 27 ఫిబ్రవరి 27, డిసెంబర్ 27న ఆ రోజు ఉదయం 7 గంటలకి ఈ పాటికి మొత్తం కూడా ఆ లేడీస్ హాస్టల్ చుట్టూ కూడా మొత్తం ఎంతమంది ఉన్నారంటే విజయవాడలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు కానీ విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఈరోజు కూడా ఇక్కడున్న ఈ మహిళా సెషన్స్ కోర్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఏదైతే ఇక్కడ సిబిఐ కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు తల్లిదండ్రులకు ఇస్తున్నారో ఇదే కోర్టులో సత్యంబాబు జరిగిన అన్యాయం. ఎందుకంటే సత్యంబాబుని ఈ కేసులో ఇరికించిన దాని గురించి నెలలు దీనికి సంబంధించిన చర్చలు జరిగింది. ఇక్కడే కెమెరాలు పెట్టారు, ఇక్కడే ప్రజలు మాట్లాడారు, ఇక్కడే సాక్షులు వచ్చారు, ఇక్కడే ఈ దొంగ సాక్ష్యాలు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే నేరస్తులో వాళ్ళందరినీ ఇక్కడికి పోలీస్ ఎస్కార్ట్తో సహా తీసుకొని వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్పించారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు అవన్నీ ఈరోజు సిబిఐ వాళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి వాళ్ళే సాక్ష్యాలు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని సాక్ష్యాలుగా చూపించి ఇక్కడే చేశారు. ఇక్కడే ఇదే కోర్టు దీనికి సంబంధించింది మొత్తం ఈ DNA పరీక్షలని అవన్నీ సత్యంబాబుకి ఇక్కడ యావజ్జీవ శిక్ష విధించింది. ఆ యావజ్జీవ శిక్ష విధించిన రోజు ప్రజలెవరు కూడా దాన్ని హర్షించలేదు, లేకపోతే న్యాయం జరిగింది అని అనుకోలేదు. ఇక్కడ ఇదే కోర్టులో ఈ తలుపులు మొత్తం కూడా మూసేశారు. అంటే తమ నిరసన ఒక తీర్పు పట్ల వచ్చిన దాని పట్ల వాళ్ళు ఆ నిరసన అట్లా వ్యక్తం చేశారు వాళ్ళు దానికి సంబంధించింది. అట్లాగే ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ ఇదే కోర్టులో ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తే ఫైనల్ రిపోర్ట్లో వాళ్ళు ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళందరూ దోషులు ఉన్నారు, వాళ్ళని శిక్షిస్తున్నారని చెప్పేసి ఎంతో ఆశగా ఈ 5 సంవత్సరాలు దానికోసం ఎదురు చూస్తే ఈరోజు కేసు క్లోజ్ అని చెప్పేసి మేము కేసు మూసేస్తున్నాం అని చెప్పేసి సిబిఐ కోర్టు దాన్ని మొత్తం కూడా పరిశీలించి ఫైనల్ రిపోర్ట్లో ఇంకా చేయగలిగింది ఏమీ లేదు దీంట్లో అని చెప్పేసి దాని మీద వాదనలు దానికి సంబంధించింది ఎందుకు చేయలేకపోయాం ఏమిటి అనేది ఇంకా చివరికి మళ్ళీ కాలానికి వదిలేసేసి సాక్ష్యాలన్నీ మాయమైపోయినాయి, సాక్ష్యాలు లేవన్నారు. ఇక్కడ 2 కేసులు జరిగినాయి. ఒకటి వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఎవరైతే సాక్ష్యాలని వాటన్నిటిని కూడా దగ్ధం చేశారో తగలబెట్టారో వాళ్ళని A1 A2 A3గా సుబ్బారెడ్డి కుమార్ అనే వాళ్ళందరినీ A1 A2 A3గా చూపించి వాళ్ళ మీద విచారణ జరిగి ఈరోజు రిపోర్ట్ ఫైల్ చేశారు. ఈ కేసులో ఎవరిని 2007 నుంచి ఒక్కళ్ళనైనా కూడా అరెస్ట్ చేసి కోర్టులో దానికి సంబంధించింది మాకు కస్టడీ పిటిషన్ కావాలా, విచారణ చేయాలి వీళ్ళని అని ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సార్ ఇక్కడ సిబిఐలో ఒక ఆసక్తికరమైన అంటే ఆ రోజు ఈమెతో పాటు ఉన్న చాలామంది మహిళలు పిల్లలు కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరూ ఈరోజు విదేశాలకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళని సిబిఐ ఎందుకు విచారణ చేయలేకపోయింది? వాళ్ళని పిలిచి ఆ రోజు జరిగిన సంఘటన ఎందుకు ఏం జరిగింది ఏంటి అని ఎందుకు పిలవలేకపోయారు వాళ్ళని? ఆయేషా మీరా ఎక్కడైతే బెడ్రూమ్లో పడుకుందో ఆ బెడ్రూమ్ పక్కన ఉన్న కవిత, సౌమ్య, రాధిక, నవ్య మొత్తం వీళ్ళందరూ కూడా వాళ్ళు సాక్షులు కానీ వాళ్ళు నోరు ఇప్పితే దానికి సంబంధించింది మొత్తం కూడా విషయం తెలిసిపోద్ది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల లోపల ఏం జరిగింది ఏమిటి అనేది తెలిసిన వాళ్ళే, ఆ నేరంలో పాల్గొన్న వాళ్ళే, ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళే ఇది కేసులో మొత్తం కూడా సాక్షులు అయిపోయారు. ఈరోజు సిబిఐ వాళ్ళని సాక్షులుగా విచారించింది. ఎట్లా విచారిస్తుంది వాళ్ళని, నేరస్తుల్ని వాళ్ళే చేశారని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పారు. ఆ రోజు మహిళా కమిషన్ చెప్పింది, మానవ హక్కుల కమిషన్ చెప్పింది, వీళ్ళు తప్ప ప్రజలు కూడా చెప్పారు. ప్రజలు ఎవరు కూడా ఇంకా వేరే వాళ్ళు ఎవరిని కూడా అనుమానించాల, ప్రజలు కూడా అందరినీ అనుమానించింది. వీళ్ళు చేసి ఉంటారని చాలా చక్కగా మొత్తం కూడా తీర్పు ఆ రోజు చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళ సాక్ష్యాలను బేరు చేసుకుని వాళ్ళు ఇట్లా జరిగింది అని, ఆ సంఘటన ఎలా జరిగింది ఏమిటనేది ఇక్కడ కాగితం ఉంది, ఇక్కడ ఒక లెటర్ ఉంది, ఇక్కడ చిరుత అనే లవ్ లెటర్ ఉంది. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? సిబిఐ వాళ్ళకి ఎవరు చెప్పారండి దానికి సాక్షులు?
చెప్పారు. హాస్టల్ వార్డెను ఎవరు చెప్పింది? ఇబ్రహీంపట్నం ఎస్ఐ శ్రీనివాసరావు చెప్పాడు. ఆ లెటర్ ఎవరు ఇచ్చారట? పద్మ హాస్టల్ వార్డెన్ పద్మ, తర్వాత వాళ్ళ మేట్స్ తీసుకొచ్చి కానిస్టేబుల్కి ఇచ్చారంటారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, వాళ్ళకి ఆధారాలు దీనికి ఇది ఆధారం అని ఇచ్చింది ఎవరు? అంటే ఇన్వెస్టిగేషన్ డైవర్ట్ చేయడానికి ఒక ప్రేమికుడు, ఒక యువకుడు దాన్ని రాసినట్లు, అది రాసింది ఒకళ్ళు చేశారండి. ఆ ఇన్సిడెంట్ మొత్తం చూస్తే ఒకళ్ళు చేసినట్లు కనపడుతుంది. అసలు ఒకళ్ళ వల్ల అవుతుంది అది? ఒక బాడీని తీసుకొని చంపి ఇచ్చేసి లాక్కొని వెళ్ళేసి అర్ధరాత్రి పూట తీసుకెళ్ళాలంటే ఒకళ్ళ వల్ల అవుతుందా? కాబట్టి ఎంతమంది ఉన్నారు ఏంటంటే ఒకళ్ళు చుట్టూ చెప్పి ఒకళ్ళు చేశారు అని చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా చేశారు. ఈరోజు అందుకనే ఇక్కడ దీనికి సంబంధించిన ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఆ రోజు ఎవరైతే వచ్చారో విద్యార్థి సంఘాలు కానీ, మహిళా సంఘాలు, దళిత సంఘాలు కానీ, మొత్తం ముస్లిం సంఘాలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. దీనికి సంబంధించింది న్యాయం కోసం ఇంకా ప్రభుత్వం కానీ సిద్ధమైతే న్యాయం చేయడానికి, దానికి సంబంధించిన పోరాడడానికి ఇంకా మాకు ఓపిక ఉంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా ఇంకా దానికి ఏమి నిరాశతో లేరు. వాళ్ళు ఈరోజు ఓడిపోయారా గెలిచారా అని కాదు దీనికి సంబంధించింది. అది ఎవరు ప్రశ్నించుకోవాలంటే ఈరోజు చిన్న అవినీతి న్యాయస్థానం అని చెప్పేసారంటేనే మొత్తం దాంట్లో చాప్టర్లోంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీశారే. మరి ఈరోజు కల్తీల గురించి మాట్లాడుతున్నారు. మనుషులు కల్తీ అయిపోయి, రాజకీయాలు కల్తీ అయిపోయి, దీనికి రాజకీయ నాయకులకి అండగా ఉండి ఇది చేస్తే వాటి గురించి మాట్లాడట్లేదు, చేయట్లేదు. వాటి గురించి సిట్టు కానీ లేకపోతే సిట్లు అయిపోతే ఏకసభ్య కమిషన్లు, హైకోర్టు జడ్జి, ఇప్పుడు లడ్డూ దాంట్లో కూడా కల్తీ దాంట్లో సిట్టు రిపోర్ట్లు బాగా లేకపోతే ఇంకో కమిషన్ వేశారు కదా. మరి వేసినప్పుడు ఈ కేసులో కూడా దీనికి సంబంధించి దీన్ని ముగించకపోతే ప్రభుత్వం ముందుకు వస్తే దీనికి న్యాయం చేద్దామని ఉంటే అసెంబ్లీలో వాళ్ళు ఉన్నారు, మేము న్యాయం చేస్తామని అన్నారు. ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళు న్యాయం చేయాలి కదా. న్యాయం చేయడానికి, దానికి చెప్పడానికి బాధితులు మన పక్కన ఉన్నారు. బాధితులు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన న్యాయాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి దోషులకి. అంటే ఈరోజు సిబిఐ కోర్టు ముందు తల్లి తమ వాదనని నేను కూడా కోరుకుంటానని చెప్పే ప్రయత్నం అయితే చెప్తున్నారు. సో ఆమె ఏమి చెప్పబోతున్నారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? సిబిఐ కోర్టులో అడిగింది ఏంటంటే వాళ్ళకి ఇంకా న్యాయపరంగా కొన్ని ఉన్నాయి, ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకోవచ్చు ఇవన్నీ. కానీ ఆ బాధ్యత తల్లిదండ్రులకి లేకపోతే ఆ బాధ్యత న్యాయ పోరాట కమిటీ తీసుకోదలుచుకోలేదు. ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి తీసుకెళ్తారా. ఈరోజు వాళ్ళు కూడా వచ్చి సమాధి చేయడానికి వాళ్ళు కూడా ఇచ్చేసేసి న్యాయం చేయలేకపోయామని ఆయేషా మీరకు చెప్తారా, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారా? ఆ రోజు ఎట్లా భుజం తట్టి ఇచ్చేసి తీసుకున్నారో ఈరోజు కూడా వాళ్ళు చెప్పాలి కదా దానికి సమాధానం. ఈ చట్టాలు, న్యాయము, లేకపోతే వీళ్ళు చేసినవి ఇవన్నీ ఏమైనా ఏమిటి, అధికారంలో ఉన్న ఈ యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి నిలబడిందా లేదా అనేది ఈరోజు